గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి లోపల ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. వాటికి స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. రేపు రాబోయే భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క కన్స్ట్రక్షన్ కనుక ఈ బరువు ఎక్కువై కూలిపోయిన పరిస్థితుల్లో వేలాది కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటికి కూడా స్ట్రక్చరల్ సివిల్ ఇంజనీర్ సర్టిఫికెట్ తప్పగా పొందుపరచాలని చెప్పి కన్స్ట్రక్షన్ దగ్గర ఉండాలి, ఆ నిబంధన పెట్టాలి. అదేవిధంగా ఇంకుడు గుంతలో కూడా తప్పనిసరిగా దాన్ని నిబంధనలు తీసుకొచ్చి ఈ యొక్క నీటి లభ్యతను కూడా ఈ నగర పరిధిలో కూడా ఏర్పాటు చేసుకోవాలంటే కంపల్సరిగా ప్రతి అపార్ట్మెంట్ కు ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర ఇంకుడు గుంతను ఏర్పాటు చేసే విధంగా మున్సిపాలిటీ బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఈ యొక్క నియమాలు పాటించకపోతే రాబోయే భవిష్యత్ కాలంలో ఈ యొక్క జనజీవన స్రవంతి చాలా ఆగమ్య గోచరంగా ఏర్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాని ముందే అధికారులు గుర్తించి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను మరియు అక్రమ కట్టడాలను ఈ విధంగా నియంత్రించకపోతే రేపటి తరాలు గవర్నమెంట్ ను బదనాం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క చర్యలు తీసుకొని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు అయితే కమిషనర్లు అయితే నిత్యము పరిశీలన చేసి కన్స్ట్రక్షన్ కట్టడి చేయకపోతే రాబోయేలో చాలా పార్కింగ్ సమస్య కానీ రవాణా సౌకర్యం కానీ అస్తవ్యస్తంగా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిలో ప్రభుత్వం సీఎం గారు తక్షణమే స్పందించాలని కోరుతాం.